జీవితంలో సుఖంగా ఉండాలని ఈ పాఠంలో చేర్పడం జరిగింది. సో అలాగే మీరు అనుకున్నట్టు మీ లక్ష్యాన్ని చేరడానికి మీకోసం కష్టపడుతూ తమ పిల్లల చదువుతో పాటు తమ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్న లిటిల్ స్టార్ ఉపాధ్యాయులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మనకు అనాదిగా వస్తున్న సంస్కృతి ప్రకారం మనం చెప్తుంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని, ఆ తర్వాత అతిథి దేవోభవ. ఎందుకంటే మనకు మాటలు నేర్పించే మొదటి గురువు మన అమ్మ. సో అలాంటి అమ్మలు తామే అన్ని నేర్పించడానికి వీలు కాదు కాబట్టి గుడి లాంటి బడికి పంపించడం జరుగుతుంది. అదే మన లిటిల్ స్టార్ స్కూల్. ఆ తర్వాత తండ్రి స్థానాన్ని తీసుకునే వాళ్ళు గురువులు. అందుకే మనకి ఇంగ్లీష్ ఒక గుడి ఉంటుంది అనమాట. మదర్ గివ్ బర్త్ అండ్ టీచర్స్ గివ్ బర్త్. ఆ మదర్ ఇస్ ద ఫస్ట్ పేరెంట్ అండ్ ద టీచర్ ఇస్ ద సెకండ్ పేరెంట్. మీరు మీ పిల్లల్ని ఇంట్లో ఎంత భరిస్తారో తెలియదు కానీ మీకంటే ఎక్కువ భరించేది టీచర్స్. వాళ్ళ బాధలను భరించేది టీచర్స్, వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేది టీచర్స్. సో అలాంటి గొప్ప టీచర్స్ ఉన్నందుకు లిటిల్ స్టార్ యాజమాన్యానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు సార్ ఎందుకు ఈ స్కూల్ గురించి పోవడాల్సి వచ్చింది అంటే, ఇలాంటి స్కిల్స్ ఉన్న పాఠశాలలు ఎక్కడో సిటీస్లో ఉంటాయి. మన నుంచి కూడా మన కంటి ప్రాంతం నుంచి ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడి తమ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని నిజామాబాద్కో బోధన్కో హైదరాబాద్కో పంపిస్తారు. కానీ వాళ్ళు బాధపడతోనే ఉద్దేశంతో ఆ పిల్లలు